సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చిన రోజు కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే కోరాను. వర్గీకరణ త్వరగా అమలు చేయండి, స్వాగతిస్తున్నారు కనుక వర్గీకరణ అమలు జరిగేంత వరకు ఈ ఉద్యోగ నియామకాల ప్రక్రియ మీరు పెండింగ్ లో పెట్టానని చెప్పి మేము ముఖ్యమంత్రిని కూడా కోరాము. అప్పుడు ముఖ్యమంత్రి ఒక విషయం చెప్పాడు, అతి త్వరలో కమిటీ వేస్తున్నాం, ఈ కమిటీ కేవలం 2 పనులే చేస్తుంది. నంబర్ 1, ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతున్నది పంజాబ్ లో. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం పంజాబ్ లో వర్గీకరణ అమలు జరుగుతుంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది. అక్కడ వర్గీకరణ అమలు చేయడానికి ఏ పద్ధతులు అవలంబించారో ఒకసారి కమిటీ పోయి పరిశీలిస్తుంది అని చెప్పాడు. అంతే. మొన్న జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు విభజన, పంజాబ్ లో అట్లాగే విభజన జరిగింది. ఈ 2 కేసులు సుప్రీంకోర్టు ముందు ఉన్నాయి. సుప్రీంకోర్టు 5 జడ్జిల బెంచ్ ఇవి చెల్లవు విభజనలు. ఎందుకు అంటే 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం ఎస్సీలు అనే వాళ్ళు ఒకే కేటగిరీ, దాన్ని విభజన కుదరదు. దట్స్ కాల్డ్ హోమోజీనియస్ కేటగిరీ అంటారు. కాస్ట్ అనేది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో హోమోజీనియస్, దాంట్లో ఎన్ని కాస్టులన్నా ఉండని. ఇక విభజనలు ఇచ్చి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు.